నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మే 11న ఓటర్లు బాధ్యతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవి కృష్ణారావు కోరారు. గుంటూరులోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంలో లక్ష్మణ్ రెడ్డి, మల్లికార్జునరావు తదితరులతో కలిసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నప్పుడే రాజకీయ వ్యవస్థలోని తప్పులను ప్రశ్నించే అధికారం లభిస్తుందని అన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యంలో బలమైన నాయకులు బయటకు వస్తారని వివరించారు. ఎలక్షన్ సమయంలో జరిగే అక్రమాలను సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఎలా జరుగుతాయో అంటూ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనల వల్ల ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇక్కడ జరుగుతున్న ఎన్నికలని పరిశీలిస్తూ వారి దృష్టికి ఏదైనా అక్రమాలు వస్తే వాటిని ఎన్నికల కమిషన్కి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ www.apelection.watch.com అనే ఒక వెబ్సైట్ని కూడా రూపొందించింది. దాన్ని ప్రారంభించుకున్నాం. ఆ వెబ్సైట్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల ఫోన్ నెంబర్లు, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఫోన్ నెంబర్లు, ఏ సమస్య ఎవరికి తెలియజేయాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి, వాటికి సంబంధించిన అన్ని వివరాలు ఆ వెబ్సైట్లో ఉంటాయి. ఈ వెబ్సైట్ ఉపయోగించుకోవాలని ఈరోజు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అన్నటువంటి ఒక సందేహాన్ని వారు వెలుగుచుంటూ వారు వెలువడుతున్నటువంటి ప్రకటన చేసిన తర్వాత సామాన్య ప్రజానీకంలో కూడా ఒక భయాందోళన అనేది అంతర్లీనంగా ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తుంది, మీరు ఎటువంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. మీకు అండగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మీకు అండగా ఉంటుంది. ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల సమన్వయకర్తలు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వారు తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ యొక్క ఓటు హక్కుని సద్వినియోగపరుచుకునే విధంగా వారు కృషి చేస్తారు. మీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంతకాలం మన ప్రచారాల్లో జరుగుతున్నది మన హక్కుని చెప్పుకొని వచ్చారు. ఇది మీరు ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చింది, మీరు ఉపయోగించుకోండి అని. అది బాధ్యత అని మనకు తెలిసిన రోజున మనం తప్పకుండా వెళ్ళి మన బాధ్యత మనం నెరవేరుస్తాం. మన ఫ్యామిలీలో మనకి రకరకాల బాధ్యతలు ఉంటాయి. ఫ్యామిలీ బాధ్యత అనేటప్పటికి మనం ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా మనం వెళ్ళి బాధ్యత నెరవేరుస్తాం. ఇది కూడా అలాగే ఒక బాధ్యత అనుకుని దేశం వైపుకు, మన రాష్ట్రం వైపుకి ఇది మన బాధ్యత. మన బాధ్యత మన ఎవరి కోసమో కాదు, మన కోసమే. మన ఫ్యామిలీలో మన బాధ్యతను మనం నెరవేరుస్తున్నప్పుడు మన అందరి కోసమని మనం ఎలా అది పరిగణించి అలా చేస్తామో ఇది కూడా అలాగే మన బాధ్యత అనుకుని చేసిన రోజు మాత్రమే మనం బాధ్యతాయుతంగా మన ఓటు ఉపయోగించుకోవడానికి ఉంటుంది. బీజేపీని బూచిగా చూపి ముస్లిం మైనార్టీల ఓట్లు చీల్చాలని చూస్తున్న వైసీపీ కుట్రలు సాగమని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబాని కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని నసీర్ కోరారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఒక నూతన ఉత్సాహంతో రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించాలనే ఒక ఆలోచనతో కరడుగట్టి అందరూ కూడా ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ముఖ్యంగా మైనార్టీ వర్గాలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. బీజేపీని ఒక బూచీగా చూపించి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ పార్టీకి బుద్ధి వచ్చినట్టు రాబోయేటువంటి ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలందరూ కూడా నసీర్ అహ్మద్ని గెలిపించి తప్పకుండా ముస్లింల పక్షపాతి అయినటువంటి నసీర్కి మద్దతుగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ గుంటూరులో భారీ ర్యాలీ జరిగింది. బీఆర్ స్టేడియం నుంచి కొత్తపేటలోని మల్లెలింగం భవన్ వరకు నిర్వహించిన ర్యాలీలో సిపిఐ జాతీయ నాయకులు రాజాతో పాటు ఇండియా కూటమి గుంటూరు పార్లమెంటు అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ, వామపక్ష నేతలు ముప్పాల నాగేశ్వరరావు, నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
చెప్పండి. ఓటీ తొత్తులు మీరు ఓటు వేసారా? ఓటీ కేసులు. పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్లో ఆయనకు 3వ నెంబర్ వరుస సంఖ్యను ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు 3వ నెంబర్ బటన్పై ఉన్న సైకిల్ గుర్తును గమనించి ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రవీణ్ కోరారు. గత 5 సంవత్సరాలుగా మీరు పడ్డ ఇబ్బందులన్నీ గుర్తు తెచ్చుకోండి. దయచేసి మనం వేసే ఓటు మన గ్రామ భవిష్యత్తుని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించింది. అందుకని ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని నన్ను గెలిపియండి. ముస్లిం మైనార్టీల అభివృద్ధి టీడీపీతో సాధ్యమని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. నల్లచెరువు 19వ లైన్లో జరిగిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో గల్లా మాధవి, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వైసీపీకి ఎందుకు ఓటేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనం టీడీపీ అని, టీడీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. మంచి చేసేందుకు వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గల్లా మాధవిని గెలిపించాలని కోరారు. అబద్దాలతో మభ్యపెట్టే వైసీపీ నమ్మి ఓట్లు వేస్తే తాగడానికి నీరు కూడా లభించే పరిస్థితి లేదన్నారు. మసీదుల అభివృద్ధితో పాటు ప్రతి సంవత్సరం 5 ముస్లింలను వ్యక్తిగతంగా హజ్ యాత్రకు పంపుతామన్నారు. ప్రజలు చైతన్యంతో ఆలోచించి మంచి చేసే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మనకు ఉద్యోగాలు లేకుండా రాష్ట్రంలో యువతంతా పక్క రాష్ట్రాలు పట్టిపోతున్నందుకు మనం ఓటేయాలా? మన ఆడపిల్లలందరూ అపహరణకి గురైన ఏ రక్షణ లేకుండా ఎలాంటి బాధ్యత తీసుకోనందుకు మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా? ఇన్ని రకాలైన అక్రమాలను మన భూములన్నింటినీ లాగేసుకుని జోబులో పెట్టుకుని వారి సొంత నాయకులకి అందిస్తున్నందుకు మనం ఓటేయాలా? ఈ రోజు మనకి ఎందుకు ఓటేయాలో మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. కులాలుగా, మతాలుగా విభజించి ఓట్ల కోసం మాత్రమే మన దగ్గరికి వస్తున్నందుకు మనము ఈ రోజు వైకాపా ప్రభుత్వానికి ఓట్లు వేయాలా? నేను దగ్గర 10 ఎలక్షన్లు చేశాను. కానీ ఈ ఎలక్షన్లో గల్లా మాధవి గారు మేడం గారు ప్రచారానికి వస్తుంటే తన ఇంటి ఆడపడి చెప్తున్నందుకు ప్రతి మైనార్టీ సోదరుడు ఆమెకు బట్టలు పెడతాం, ఆప్యాయతకు ఇంట్లోకి తీసుకెళ్ళడం, ఇటువంటి ఎలక్షన్ అనేది నా జీవితంలో చూడలేదు. ఇలా ప్రతి ఒక్కరు మేడం గారి మీద అభిమానం చూపిస్తున్నారు. మేడం గారు కూడా మీ ముస్లింల కోసం నేను ఉన్నాను, ప్రతి సంవత్సరం నా సొంత డబ్బుతో 5గురిని హజ్ యాత్రకు పంపిస్తాను, ఇలా ఈ 5 ఏళ్లలో 20 మందిని హజ్ యాత్రకు పంపిస్తానని మేడం గారు వాగ్దానం చేసినందుకు ముస్లిం సోదరుల తరఫున ఆమెకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశం జరిగింది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క ముస్లిం విధిగా ఓటు వేయాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఓ హోటల్లో ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమావేశం జరిగింది. ఓటు హక్కు కలిగిన ముస్లింలు అంతా తప్పనిసరిగా మే 13న ఓటు వేయాలని మత పెద్దలు సూచించారు. ఎవరి వల్ల మేలు జరుగుతుందో ఆలోచించుకొని వారికే ఓటు వేసుకోవచ్చని చెప్పారు. ఓ పార్టీకి మాత్రమే ఓటు వేయాలని ఎలాంటి పక్వా జారీ చేయలేదని స్పష్టం చేశారు. అయితే ముస్లింలకు మేలు చేసిన సీఎం జగన్ కు మరోసారి అండగా నిలిచేందుకు మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా చెప్పారు. మీ ఓటు ఎవరికి ఉపయోగపడిద్ది? మీ ఓటు ఏ ఒక సంక్షేమాల్ని ముందుకు తీసుకోగలది? మీ ఒక ఓటు ఏ ఒక ప్రభుత్వాన్ని మంచి బాటలో నడిపించగలదు అనేది ఆలోచన పెట్టి చేయండి. మేమేదో మా మీద ఒత్తిడి పెట్టి ఏదో ఒక మీ ముందు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి ఇంతమందిని పోగు చేసి చెప్పటం లేదు. మీ ఓటు హక్కు మీది, మీ యొక్క బాధ్యత మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరి మీద అభిమానం ఉన్నా వాళ్ళ అభిమానాన్ని చూపించుకోగలరు. మరి బిల్డింగ్లు కానీ అభివృద్ధి అంటే ఆ రాజధాని అని చెప్పి రాజధాని ప్రాంతంలో నాకు తెలిసి శిలాఫలకాల వరకే పరిమితమయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మీరు మరి ఇన్ఫోసిస్ కంపెనీ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ, లేకపోతే ఫిషింగ్ హార్బరే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ 0, ఇక్కడ మళ్ళీ 100%. అలాగే మీరు చూసుకుంటే మరి ప్రతి చోట కూడా 175 నియోజకవర్గాల్లో మీరు చూసుకుంటే అభివృద్ధి అనేది ప్రతి చోట కూడా జరిగింది అని చూసుకోవడానికి ఆయనేమో ఓన్లీ వాళ్ళ ఎమ్మెల్యేల వరకే చూసుకున్నారు. అక్కడ చూసుకుంటే ఆయన 0, ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణుల సంక్షేమంకు అనేక పథకాలు ప్రవేశపెడితే అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని తీసేసి అనేక ఇబ్బందులకు గురిచేసిందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ధ్వజమెత్తారు.
పేద బ్రాహ్మణులకు అందుతున్న పింఛన్లు తొలగించి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సీఎం జగన్ స్వాహా చేశారని ఆరోపించారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో అర్చక సమాఖ్య ఇతర బ్రాహ్మణ సంఘాలతో కలిసి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ అసురుడు పాలనకి అంతమొందించే దిశగా రేపు 13వ తారీఖున అందరూ బయటికి వచ్చి కసితో ఓట్లు వేయాలని చెప్పి బ్రాహ్మణ సమాజంగా మేము మిగిలిన సమాజాన్ని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం. మిగిలిన కులాలు మతాలు దయచేసి ఈ అసురుడు పాలనని అంతమొందించేందుకు కంకణం కట్టాలి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాలని చెప్పి మరి బ్రాహ్మణ చైతన్య వేదిక అర్చక సేవా సంఘం మరి పిలుపునిస్తుంది. ఖచ్చితంగా 80% పైన ఓటింగ్ జరపాలని చెప్పి ఇన్నాళ్ళు మీరు ఈ 5 ఏళ్ళు అనుభవించిన బాధలు ఎవరికి చెప్పుకోకుండా బయట నోరు తెరిస్తే ఏమి ఇబ్బంది వస్తుందో అని భయపడి ఉన్న సమాజం కూడా బయటకు వచ్చి రేపు కసితో. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.